హాయ్ లెట్స్ మేక్ టేస్టీ ఎగ్ బుర్జీ. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ మీకోసం వస్తూనే ఉంటాయి. ఈ టేస్టీగా ఉండే ఎగ్ బుర్జీ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 3 ఎగ్స్ని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్ బుర్జీకి ఎగ్స్ ఇలా బీట్ చేసుకొని వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేగుతుండగానే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకొని ఇది కూడా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కారం, అలాగే ధనియాల, జీలకర్ర పొడి, చికెన్ మసాలా కానీ లేదంటే గరం మసాలా కానీ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపిన తర్వాత ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం మొత్తం వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఎగ్ బుర్జీకి ఎప్పుడు కూడా బాగా డ్రైగా వేగకూడదు. చివరిగా కొద్దిగా కసూరి మేతి జల్లుకొని కొత్తిమీరని చల్లుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకున్నారంటే చపాతీ, నాన్, రోటీ దేనిలోకైనా బాగుంటుంది. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.